నారాయణ ఈరోజు 24వ పాసురాన్ని గోదాంవారిలా కీర్తిస్తూ ఉన్నారు. அன்று இவ்வுலகமளந்தாய் அடி போத்தி சென்றெங்கொத்தென்றிளங்கை சத்தாய் திரள் போத்தி பொன்றச்செகட முதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா விருந்தாய் கடல் போத்தி குன்று குடியா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேளோர் ఎంబావాయ్. ఈ 24వ పాసురంలో ముందు పాసురంలో స్వామివారిని పర్వత గుహల్లో ఉన్నటువంటి సింహం వలె నడిచి రావయ్యా అని ప్రార్థించినటువంటి గోదా పరివారం అంతా కూడా స్వామివారు సింహంలాగా వచ్చి ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి ఒక కాలుపైన ఒక కాలు వేసుకుని కూర్చునేసరికి స్వామివారి యొక్క పాదాల్లో ఉన్నటువంటి ఎర్రదనం చూచి అయ్యో స్వామివారిని మనం నడిపించడం వల్ల ఆయన పాదాలు కందాయేమో కదా, ఆయనకి పోత్తి అనేటువంటి విధానంతో మంగళాన్ని పాడాలనేటువంటి విధానంగా గోదా పరివారం అంతా ఈరోజు స్వామివారికి ఆయన చేసినటువంటి లీలా విభూతికి అన్నిటికీ కూడా మంగళం పాడుతూ ఉన్నారు. మానవులకి ఉండేటువంటి భక్తి విధానాల్లో 2 రకాల దశలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి జ్ఞాన దశ, ఒకటి ప్రేమ దశ అనేటువంటివి ఉంటాయి. మొదటి దశలో జ్ఞాన దశలో స్వామివారే మనకు రక్షకుడు అనేటువంటి భావనలో మనం ఉంటే, రెండో దశలో మాత్రం స్వామివారికి కూడా మనమే రక్షకురము, స్వామివారిని మనమే రక్షించుకోవాలనేటువంటి భావన, ఆ విధానం అంతా కూడా రెండవ దశలో ఉంటుంది. ఈ గోదా పరివారం అంతా కూడా స్వామివారికి మంగళం చేకూరాలి, స్వామివారి యొక్క మంగళకరమైనటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని అందరూ కూడా దర్శించాలనేటువంటి విధానముగా ఈ యొక్క మంగళ శాసన కీర్తన పాడుతూ ఉన్నారు. ఈ పాసురాన్ని సేవిస్తూ ఉన్నారు గోదా పరివారం అంతా కూడా. జై శ్రీమన్నారాయణ.